సంథింగ్. బిగ్ బాస్ లో అందరూ స్ట్రాటజీతోనే వాళ్ళ స్ట్రెంగ్త్ తోనే ఆడినారు ఆట, కానీ నువ్వు చాలా ఎమోషనల్గా ఆడినావు. ఎమోషనల్ మీన్స్ నీ ప్రతిది కూడా ఒక ఆడపిల్ల ఫేస్ చేయలేని అన్ని ఫేస్ చేసుకుంటూ వచ్చినావు. దెన్ మెంటల్ స్ట్రెస్తోనే ఆడుకుంటూ వచ్చినావు. అదంతా నీ జర్నీ అంతా అట్లనే ఉన్నది. ఏది ఒక రోజు నీకు హ్యాపీ మూమెంట్ ఉంది అంటే నైట్ మళ్ళీ బెడ్ మీదకి వచ్చిన తర్వాత అదే యాజ్ ఇట్ ఈజ్ ఏడ్చుకుంటూ వచ్చి పండుకునేది. నేనున్న 5 weeks వరకే, అంటే నేను స్టార్టింగ్ అనుకున్నా కావాలనే ఈ పిల్ల కొన్ని తెచ్చుకుంటుంది, అనవసరంగా లేనివన్నీ నెత్తి మీద వేసుకుంటుంది, అందుకే ఇంత స్ట్రగుల్ పడుతుంది అని చెప్పి. బయటకు వచ్చిన తర్వాత నేను అందరి మాట విన్న తర్వాత ఓకే, తను అక్కడ ఫేస్ చేస్తున్నది ఇక్కడ మీకు బయట పోర్ట్రేట్ అవుతున్నది అంతా కంప్లీట్ అపోజిట్ ఉంది. నాకు చూసిన లేకపోతే నేను విన్న దాంట్లో మోనాల్ చాలా మెంటల్ స్ట్రెస్ తీసుకున్నది. బిగ్ బాస్లో ఆ అమ్మాయిని చాలా మెంటలీ ప్రెషర్ చేస్తున్నది అని. అంత మెంటల్ ప్రెషర్ ఎందుకు తీసుకున్నావు? నీకు ఎక్కడ అంత నాకు నా వల్ల అయితలేదు అని నీకు ఎప్పుడు అనిపించింది? 5th week మీరు ఉండే కదా, నా హెల్త్ బాగాలేదు, మొత్తం సెలెక్ట్ కూడా పెట్టుకున్నావు. I was gone so weak. ఫస్ట్ వీక్ తర్వాత లైక్ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ తర్వాత నేను చూస్తున్నాను అంటే ప్రతి వీక్ రాంగ్ పోర్ట్రేట్ అవుతుంది. నేను చేస్తే ప్రతి ప్రయత్నం రాంగ్ బైట్ వస్తుంది. ఐ రిమెంబర్ ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ మా మమ్మీ చెప్పాను, మా ఆంట్తో మాట్లాడుతుంది అంటే I was wearing a blue dress when I was not, my health అస్సలు బాగాలేదు, right? మేకప్ బి వేసుకోలే, ఆయిలీ హెయిర్ ఉండే, I wore this dress. The deep neck కోసం మోనల్ ట్రోల్ అయింది అంటే నా హెల్త్ అసలు బాగాలేదు. ఆయిలీ హెయిర్ తో చోటీ వేసుకుంటే I was sitting, I was not able to sit. మార్నింగ్ I took almost series and తర్వాత ఎపిసోడ్ చేశాను. అంటే ఇది జనాలని అన్నీ తెలీదు ఓకే వాట్ I was going through. బ్రేకింగ్ పాయింట్ అనదర్ ఆల్సో నోయల్తో మాట్లాడుతుంది. నోయల్ ఆల్సో బిహేవియర్ చేంజ్ అయింది 5th week తర్వాత ఓకే నాతో. సో ఐ ఫీల్ లైక్ దెర్ ఇస్ నో బడీ హియర్ హూ విల్ లిసన్ టు మీ. ముందు ఐ ఫీల్ లైక్ యునో ఐ గో టు ఏమైంది అంటే ప్యాంపరింగ్ చేస్తుండే కదా నువ్వు నోయల్. అదే నోయల్ నాకు ఐ వాజ్ ప్యాంపరింగ్ మీ సో మచ్. ఐ ఫీల్ లైక్ యునో చిన్నపిల్ల, లైక్ యునో మమ్మీ నా ట్రాఫీ దట్ పర్సన్ తీసుకున్నారు, అలా చిన్న విషయం నేను నోయల్తో షేర్ చేస్తున్నాను. దాని తర్వాత ఏమైంది నాకు తెలీదు. He went far from me. I felt that way. And when Kumar Sain got eliminated, 6th week, right? 6th week. 6th with Kumar Sain. When I came back, when I was going, I saw everybody's face. Like everybody want me to leave. Like go away. You don't deserve here. Ala face unde. Nenu Abhijit face chusanu. He didn't come close to me. Akhil was not talking to me. There's some chinna guduva ayindi. I was so goddamn broken. But when I came back, I was so upset with Noel because I saw something. Noel never took my stand. Tan anni telsu. Noel didn't took my stand ever. Okay. Prati weekend lo okkasari wo bolta usko bada pata tha. He didn't say it. Maine anni chustunanu. Nenu Noel to cheppaledu, but he never took my stand. So I feel like I don't want to see anybody's. I just want to. When I came back 6th week nunchi I started playing a game because I realized there is nobody in this house is mine. So I came and I hugged someone. Naku telidu. Last year akka feel ayindi because I didn't see her face. Noel feel ayaru because I didn't talk to him for 2 days because I gone through that phase where I was almost felt eliminated and came back. So I need my space. But Noel from that 6th week nenu Noel koncham దూరం. లాస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యారు. తర్వాత దివితో ఐ కేమ్ బ్యాక్ అండ్ ఐ టాక్ టు హర్ బికాస్ ఐ వాంట్ టు క్లియర్ దట్ మిస్అండర్స్టాండింగ్. ఫస్ట్ వీక్ నుంచి 6th week కంటిన్యూ అవుతున్నాను. ప్రతిసారి దివి ఖడి ఓకే మేరే బారే మే ఒక ఒపీనియన్ చెప్తుంది అంటే మోనల్ అంటే ఆదా. దెన్ స్వాతి వెళ్ళారు. స్వాతి చెప్పింది అంటే మోనల్ ఇస్ అ మ్యాన్యుపులేటర్, షీఈస్ ప్లేయింగ్ విత్ అఖిల్ అండ్ అభిజిత్. అంటే ఏంటి మీరు ఒక్క వీక్ ఈ హౌస్లో ఉండే ఎక్కువ టైం అభిజిత్ అండ్ అఖిల్తో స్పెండ్ చేశారు. Where do I got a chance to manipulate both of them? All the time నేను కిచెన్లో ఉన్నాను, మీకు తెలుసు రైట్. దెన్ దీంట్లో ఇప్పుడు హౌస్లో నీకు అభితో నీకు మాట్లాడుతున్నప్పుడు లేకపోతే అభి నిన్ను హర్ట్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయి. అఖిల్ నిన్ను హర్ట్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? తర్వాత బట్ వీళ్ళిద్దరు విషయంలో అఖిల్ అంటే ఏంటిది, అభి అంటే ఏంటిది, అంటే చూస్తున్న జనాలకి ఏ అంటే మోనాల్ ఇస్తున్న క్లారిటీ ఏంటిది?
See, when I said a topic వచ్చారు, that time it was Abhijit, okay? Yes. Because of I said I like you as a person, so Nagarjuna sir వేరే way లో అడిగారు, okay? But I didn't give because of అరే it's going in a wrong way. మనకు కూడా ఏమై అనిపించింది అంటే అభిని స్టేజ్ పైననే సో ఈ 3 మెంబర్స్ లో ఎవరిని చేసుకుంటావు ఇక్కడ అడిగారు, అదే అడిగాను, అదే లింక్ అయ్యారు. సో మేము కూడా అట్లనే అనుకున్నాం యాక్చువల్లీ, అంటే అభితోనే మోనాల్ది ఒక ట్రాక్ లాగా చూడాలనుకుంటున్నారేమో అని అనుకున్నాం. సో అదే సో అభిజిత్ తో మీరా కనెక్షన్ పోతుంది, నాకు అర్థమైంది, పోతుంది. ఇట్ వాజ్ ఇన్ ప్రాసెస్ లో ఉంది, పోతుంది. సో నేను క్లియర్ లేదు. అఖిల్ మై బెస్ట్ ఫ్రెండ్, ఏ అంటే నేను అఖిల్ చెప్తే ఇటు వేరే వే పోర్ట్రేట్ అవుతుంది. అదే రీజన్ నేను ఈ విషయం అసలు చెప్పలేదు. ఈవెన్ ఎనీబడి ఆస్క్ ఏ అంటే ఏంటి, అసలు ఏ అంటే యాపిల్, బికాస్ ఐ లెర్న్ స్కూల్ మే ఏ అంటే యాపిల్, ఏ అంటే అభిజిత్ కాదు, అఖిల్ కాదు. సో యాపిల్ అంటే యాపిల్ బ్యూటీ, అంటే యాపిల్ అంటే నాకు చాలా ఇష్టం, అదే అడిగాను. యాపిల్ అంటే యాపిల్ బ్యూటీ. సో యా బిగినింగ్ లో ఏ అంటే అభిజిత్ ఉండే, బట్ ఏ అంటే ఏం లేదు, ఏం లేదు. ఇది సూపర్ లైఫ్. ఏ అంటే ఏం లేదు. హౌస్ లో ఉన్న వాళ్ళ దాంట్లో నోయల్ తోని కొంచెం రాను నీకు డిస్కనెక్ట్ అయిపోయింది. దెన్ లాస్ట్ తోని డిస్కనెక్ట్ అయింది. తర్వాత దివిత మంచి ఉండే. వెన్ షీ లెఫ్ట్ వి వర్ ఇన్ గుడ్ టర్మ్స్ వెళ్ళేటప్పుడు. బట్ స్టార్టింగ్ టైం అంతా కూడా 1 వీక్ మంచి ఉండే, ఓన్లీ 1 వీక్. షీ లెఫ్ట్ ఆన్ 6th వీక్ కదా, 5th వీక్ మంచి ఉండే. మేము అనుకున్నాం ఇద్దరు, అంటే అమ్మాయి కూడా మూవీస్ లో చేసింది, నువ్వు ఆల్రెడీ లీడ్స్ చేసినావు కాబట్టి ఇద్దరు తొందరగా కనెక్ట్ అవుతారు అనుకున్నా. కానీ నీ విషయంలో స్టార్టింగ్ కొంచెం నెగిటివ్ ఉన్నది అంటే దివి, నేను చూసింది. నాకు ఆల్సో ఇన్సైడ్ హౌస్ అవుట్ సైడ్ నాకు తెలీదు. ఇన్సైడ్ అవుట్ బికాస్ ఆఫ్ తను చెప్పే విధానం కరెక్ట్ లేదు, అదే రీజన్ బయటలో నేను వేరే వే పోర్ట్రేట్ అయ్యారు. అది నా ఫీల్. అంటే నీ పైన ఏమన్నా జెలస్ పెట్టుకొని ఉంటుందా? జెలస్ ఎందుకు అంటే కొంచెం నువ్వు ఎట్లయినా గ్లామర్ ఫీల్ కదా, నువ్వు హీరోయిన్ కదా. అయ్యో బ్యూటిఫుల్, అయ్యో యాపిల్ బ్యూటీ. I am the person who is taking స్నానం లేట్ గా. I am the person who don't get ready. అస్సలు లేదు. సుజాత నేను చెప్తున్నా, ఫుల్ సీజన్ లో మొత్తం మంచి రెడీ అయ్యారు. ఒక పర్సన్ అంటే సుజాత, ప్రతి దిన్ రెడీ అయ్యారు. నేనే అంటే ఐ హావ్ టు సీ, అరే సుజాత రెడీ అయ్యారు, నాకు రోటీ చేయాలి, అరే వద్దు నైట్ డ్రెస్ చేస్తే బాగుంది, అలా పరిస్థితి. సో బిగ్ బాస్ హౌస్ లో నేనే యాజ్ అ మోనల్ వచ్చారు. హీరోయిన్ నా ఒక వాట్ యు సే, నాకు పేరు ఉంది యాజ్ అ యాక్టర్, ఇది మా ప్రొఫెషన్. బట్ బిగ్ బాస్ హౌస్ లో ఐ వాజ్ వన్ ఆఫ్ ద మెంబర్, అలా నాకు అనిపిస్తుంది. అదే రీజన్ నేను హీరోయిన్ లాగా అసలు మర్చిపోయాను యాక్చువల్లీ. సో అదే రీజన్ మర్చిపోయాను అంటే నేను హీరోయిన్ ఐ షుడ్ బి లైక్ యూనో జస్ట్ కొంచెం మంచిగా మాట్లాడుతున్నాయి, అలా పద్ధతిగా మాట్లాడుతున్నాయి, అలా వద్దు, అలా ఆలోచించలేదు, అదే కష్టం.